హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సోషల్ క్లాసెస్ అండి ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ క్లాస్ అండి. పాలిటీ ఆల్రెడీ పార్ట్ 1 నిన్న కంప్లీట్ అయిందండి. సో ఇవాళ పార్ట్ 2 కంటిన్యూషన్ అండి. ఒకసారి మళ్ళీ పేరా ఎక్కడి నుంచి అవుతుందో అక్కడ చూద్దాం. ఒకసారి విన్నా సరే మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీగా ఉంటుంది. వాస్తవానికి సామాజిక పరిణామ క్రమంలో వివిధ దశల వారీగా ఉత్పత్తి విధానంలో చోటు చేసుకున్న మార్పులు అనగా వేటాడే దశ, ఆహార సేకరణ దశ, వ్యవసాయ ఉత్పత్తి దశ, పారిశ్రామిక ఉత్పత్తి దశ రాజకీయాలను విస్తృతపరిచాయి. వ్యక్తుల చర్యలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందినవిగా వివరించబడ్డాయి. ఈ నేపథ్యంలో రాజనీతి శాస్త్రం వ్యక్తుల రాజకీయ చర్యలకు సంబంధించిన రాజ్యం, ప్రభుత్వం లాంటి సంస్థలను వివరించే శాస్త్రంగా వృద్ధి చెందింది. ఈ విధంగా రాజ్య పరిణామక్రమం, దాని విధులు, ప్రభుత్వం దాని నిర్మాణం, విధులు వంటివి రాజనీతి శాస్త్రం అధ్యయనం అంశాలుగా పరిగణించబడ్డాయి. ఓకేనా అండి. సామాన్య శాస్త్రాల్లో జీవరాశుల ప్రవర్తనను అధ్యయనం చేసే తరహా సామాజిక శాస్త్రాల్లో సైతం వ్యక్తులు ప్రవర్తనను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనవాద ఉద్యమం ప్రారంభమైంది. సో ప్రవర్తనవాదం అనేది ప్రారంభమైందంట. ఏ విషయంలో? ఇక్కడ సామాన్య శాస్త్రంలో జీవరాశుల ప్రవర్తనను అధ్యయనం చేసే తరహాలో, ఇది సామాన్య శాస్త్రంలో. ఓకే. నెక్స్ట్, సామాజిక శాస్త్రంలో సైతం వ్యక్తుల ప్రవర్తనను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనవాద ఉద్యమం ప్రారంభమైంది. అటు సామాన్య శాస్త్రంలోనూ, అదేవిధంగా సామాజిక శాస్త్రాల్లోనూ. సామాన్య శాస్త్రంలో ఇక్కడ జీవుల యొక్క ప్రవర్తనలను, అదే సామాజిక శాస్త్రంలో వ్యక్తుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికే ఇక్కడ ప్రవర్తనవాదం అనేది ప్రారంభమైంది. 1920వ దశకంలో గుర్తించబడిన అధ్యయన అంశం రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రవర్తనవాద ఉద్యమంగా ఒక ఉప్పెనలాగా సాంఘిక శాస్త్రాలు అధ్యయనాన్ని అతలాకుతలం చేసింది. 1950వ దశకం నాటికి చార్లెస్ మేరియం, డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతి శాస్త్రవేత్తలు ప్రవర్తనవాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. సో ఈ ప్రవర్తన ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారండి? ముగ్గురు. ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ చార్లెస్ మేరియం, డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఆల్మండ్, ఈ ముగ్గురు కూడా ఎవరు? రాజనీతి శాస్త్రవేత్తలు. దేనికోసం ఉద్యమం నాయకత్వం వహించారు? ప్రవర్తనవాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం వ్యక్తుల రాజకీయ ప్రవర్తన అధ్యయనానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇది ఎందుకోసం ఈ ఉద్యమం ఎందుకు ప్రాధాన్యత ఇచ్చింది? దేనికి ఎక్కువగా ఇచ్చింది అంటే వ్యక్తుల రాజకీయ ప్రవర్తనల అధ్యయనానికి, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది అనే దానికి అధ్యయనానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నమాట. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయ పరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనవాదం నొక్కి చెప్పింది. వ్యవస్థీకృతమైన రాజకీయ సమాజంలో రాజ్యం రూపొందించే విధానాలను, వాటి అమలును, వాటి పట్ల పౌరుల రాజకీయ స్పందనలను వివరించేదిగా రాజనీతి శాస్త్రం పరిణామం చెందింది. ఓకే. రాజకీయ ఏ విధంగా పరిణామం చెందింది? వ్యవస్థీకృతమైన రాజకీయ సమాజంలో రాజ్యం రూపొందించే విధానాలను, వాటి అమలును, వాటి పట్ల పౌరులు రాజకీయ స్పందనలను వివరించేదిగా. అంటే ఇప్పుడు అనేక విధాలుగా ఇప్పుడు ఏం చేస్తుంది రాజకీయ సమాజంలో? ఏమవుతుంది ఇక్కడ మనకి ఇప్పుడు విధానాలు. సో రూపొందించే విధానాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్స్ ఉన్నాయి అనుకోండి, వాటి ఏ విధంగా రూపొందిస్తున్నారు, వాటి యొక్క అమలు ఏ విధంగా ఉంటుంది, వాటి పట్ల పౌరుల యొక్క రాజకీయ స్పందన ఏ విధంగా ఉంది అనే వివరించేదిగా రాజనీతి శాస్త్రం పరిణామం చెందింది. కొంతకాలానికి రాజనీతి శాస్త్ర అధ్యయన దృక్పథంలో మరో కోణం ఆవిర్భవించింది. ప్రవర్తనవాదాన్ని విమర్శిస్తూ ఉత్తర ప్రవర్తనవాదం బయలుదేరింది. అంటే ఈ ప్రవర్తనవాదాన్ని విమర్శిస్తూ మరొకటి ప్రవర్తనవాదం, దాని పేరేంటి ఇక్కడ? ఉత్తర ప్రవర్తనవాదం అనేది బయలుదేరిందట. ప్రవర్తనవాదం పూర్తి శాస్త్రీయతకు పీట వేయగా, ఉత్తర ప్రవర్తనవాదం విలువలకు, శాస్త్రీయతకు రెండింటికి సమాన ప్రాధాన్యతనిస్తూ రాజకీయ వ్యాసంగాల విశ్లేషించాలని భావించింది. అర్థమైంది ఇక్కడ?
ఇక్కడ ఏంటి, ప్రవర్తనవాదం అని విమర్శించి ఉత్తర ప్రవర్తనవాదం వచ్చింది. ఓకే, ఈ ప్రవర్తనవాదం ఎందుకు ఏర్పడింది, ఇక్కడ మనకి దేని గురించి తెలియజేస్తుంది అంటే శాస్త్రీయతకు పెద్ద పీట వేసింది. ఓకే, నెక్స్ట్ ఉత్తర ప్రవర్తనవాదం అనేది ఏం చేసింది, విలువలను శాస్త్రీయతకు రెండింటిని కూడా సమాన ప్రాధాన్యతనిస్తూ రాజకీయ వ్యాసంగాను విశ్లేషించాలని భావించింది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా రాజనీతి శాస్త్రం పరిధి నానాటికి విస్తృతమై ఒక సమగ్రమైన శాస్త్రంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. సో ఇదండి, ప్రవర్తనవాదమేమో శాస్త్రీయతకి ఇచ్చింది, ఉత్తర ప్రవర్తనవాదమేమో శాస్త్రీయతతో పాటు నెక్స్ట్ విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఈ రెండు మనకి రాజనీతి శాస్త్రం పరిధి, రాజనీతి శాస్త్రం యొక్క పరిధి ఏ విధంగా ఉంది. ఓకే, రాజనీతి శాస్త్రం పరిధిని నిర్ధారించడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే రాజకీయ ప్రక్రియ నిరంతరం మార్పులకు గురవుతూ ఉంది కాబట్టి. రాజనీతి శాస్త్రం పరిధిని ఆర్జీ గెటిల్ మాటల్లో అవగాహన చేసుకోవచ్చు. సో ఆర్జీ గెటిల్ అనే ఆర్థిక రాజనీతి శాస్త్రవేత్త ఒక నిర్వచనం ఇచ్చాడు. ఆయన రాజనీతి శాస్త్రాన్ని గతంలో రాజ్యం ఎలా ఉండేది అనే చారిత్రక అన్వేషణ, వర్తమానంలో రాజ్యం ఎలా ఉంది అనే విశ్లేషణాత్మక వర్ణన, భవిష్యత్తులో రాజ్యం ఎలా ఉంటుందనే రాజనైతిక చింతనగా అభివర్ణించాడు. ఆర్జీ గెటిల్ అనే ఆయన ఎట్లా అభివర్ణించినండి రాజనీతి శాస్త్రాన్ని అంటే, గతంలో రాజ్యం ఎలా ఉండేది అనే చారిత్రక అన్వేషణ, అంటే గతంలో ఏ విధంగా ఉండేది, వర్తమానంలో రాజ్యం ఎలా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనే విశ్లేషణాత్మక వర్ణన, భవిష్యత్తులో రాజ్యం ఎలా ఉంటుందనే రాజనైతిక చింతనగా అభివర్ణించాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చారిత్రక అన్వేషణ అని గతంలో మనం ఇక్కడ ఏమంటున్నాం, చారిత్రక అన్వేషణ, వర్తమానంలో ఏమంటున్నాం, విశ్లేషణాత్మక వర్ణన, భవిష్యత్తులో ఏమంటున్నాం, రాజనైతిక చింతిస్తుంది భవిష్యత్తు గురించి. సో ఆ విధంగా అభివర్ణించాడు. అందువల్ల రాజనీతి శాస్త్రం సైద్ధాంతిక అనుభవపూర్వక అంశాలకు చెందిన మానవుల రాజకీయ జీవితాన్ని వర్ణించే పరిధిని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రం ఏంటి ఇక్కడ, సైద్ధాంతిక అనుభవపూర్వక అంశాలకు చెందిన మానవుల రాజకీయ జీవితాన్ని వర్ణించే పరిధిని కలిగి ఉందని చెప్పవచ్చు. రాజకీయ సంస్థల విధుల నిర్వహణకు, రాజకీయ ప్రక్రియలకు సంబంధించి రాజకీయ సమాజాల్లో ఏమి జరుగుతుందో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఓకేనా, రాజకీయ సంస్థల యొక్క విధుల నిర్వహణకు రాజకీయ ప్రక్రియలకు సంబంధించి రాజకీయ సమాజాలలో ఏమి జరుగుతుందో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఈ కారణం వల్ల రాజనీతి శాస్త్రం పరిధి సమగ్రమైనదిగాను, ఇతర సాంఘిక శాస్త్రాలతో అంతర్విభాగీయ సంబంధాలను కలిగి ఉండే శాస్త్రంగాను వివరించడమైనది. అంటే ఇతర శాస్త్రాలతో కూడా అంతర్ సంబంధాలు అనేది కలిగి ఉంది. ఓకే, సాంఘిక శాస్త్రాలతో. నెక్స్ట్, రాజనీతి శాస్త్ర పరిధి అంశాల వారీగా కింది వివరంగా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ అండి, వ్యక్తికి సమాజం, రాజ్యం, ప్రభుత్వానికి గల సంబంధం. ఇక్కడ వ్యక్తికి సమాజం, రాజ్యం, అదేవిధంగా ప్రభుత్వానికి గల సంబంధం ఏ విధంగా ఉంది, వ్యక్తికి సమాజం పట్ల, రాజ్యం పట్ల, ప్రభుత్వానికి గల సంబంధం ఏ విధంగా ఉంది ఇక్కడ చూద్దాం. ఓకే, రాజనీతి శాస్త్రం ప్రాథమికంగా వ్యక్తికి సమాజం, రాజ్యం, ప్రభుత్వం వంటి వ్యవస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం ఏం చేస్తుందని ఇక్కడ వ్యక్తికి, సమాజానికి, రాజ్యానికి, ప్రభుత్వానికి అవసరమైన లేదా వ్యవస్థలకు సంబంధం ఉన్నటువంటి విషయాలను వివరిస్తుంది. ఈ సందర్భంలో అరిస్టాటిల్ మాటలు ఊటకించడం సముచితం. ఆయన మానవుడు సంఘజీవి, అదేవిధంగా రాజకీయ జీవి కూడా. మానవుడు సంఘజీవి అంటే సంఘంలో జీవించే వ్యక్తి, అదేవిధంగా రాజకీయ జీవి కూడా అని అభివర్ణించాడు. రెండవది, రాజ్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. రాజనీతి శాస్త్రం రాజ్యం పుట్టుక, పరిణామక్రమం, దాని ఆవశ్యకత, పౌరుడికి రాజ్యానికి గల సంబంధాలను గురించి వివరిస్తుంది. ఇంతకుముందు చూసినాం కదా రాజ్యాన్ని గురించి,
అంటే ఇక్కడ ఏంటి, రాజనీతి శాస్త్రం అనేది రాజ్యం యొక్క పుట్టుక, దాని యొక్క పరిణామక్రమం, దాని యొక్క ఆవశ్యకత, పౌరుడికి రాజ్యానికి గల సంబంధాల గురించి వివరిస్తుంది. ఓకే, అదేవిధంగా రాజ్య అవతరణకు సంబంధించిన పలు సిద్ధాంతాలను కూడా తెలియజేస్తుంది. రాజ్యం ఏ విధంగా అవతరించింది అనే దాని కూడా సిద్ధాంతాలను తెలియజేస్తుంది. వీటితో పాటు రాజ్య స్వభావం, దాని విధులు నిర్వహణకు సైతం వివరిస్తుంది. రాజ్యం యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, దాని యొక్క విధులు ఏ విధంగా ఉంది, నిర్వహణ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా వివరిస్తుంది. ప్రభుత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. రాజనీతి శాస్త్ర పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన అధ్యయనం కూడా ఉంటుంది. ఈ శాస్త్రం రాజ్యానికి ప్రభుత్వానికి గల సంబంధం, రాజ్యం యొక్క ఆశయాలను లక్ష్యాలను సారకం చేసుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడుతుందో వివరిస్తుంది. అదేవిధంగా పలు రకాల ప్రభుత్వ నిర్మాణ రూపాలను, వాటి ప్రయోజనాలను, లోపాలను గురించి కూడా వివరిస్తుంది. అంటే రాజనీతి శాస్త్రం అనేది రాజ్యానికి ప్రభుత్వానికి గల సంబంధాన్ని గురించి వివరిస్తుంది. అదేవిధంగా రాజ్యం యొక్క ఆశయాలను లక్షణాలను సాకారం చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. అదేవిధంగా పలు రకాల ప్రభుత్వ నిర్మాణ రూపాలు, వాటి ప్రయోజనాలు, లోపాలు కూడా తెలుపుతుంది. ఓకే, ప్రభుత్వ నిర్మాణాలు. నెక్స్ట్, మన ప్రభుత్వ నిర్మాణం ఏ విధంగా ఉందో కొంచెం మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి, అర్థమైపోతుంది. సంఘాలను, సంస్థలను అధ్యయనం చేసే శాస్త్రం. వ్యక్తుల రాజకీయ జీవితాన్ని, రాజకీయ సమాజంలోని పలు సంఘాలు, సంస్థలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అంటే ప్రభుత్వం గురించి కాకుండా, రాజ్యం గురించి కాకుండా, వ్యక్తి, సమాజం, రాజ్యం పట్ల కూడా కాకుండా ఇక్కడ సంఘాలను, సంస్థలను కూడా అధ్యయనం చేస్తుంది. అంటే వ్యక్తుల రాజకీయ జీవితాన్ని, రాజకీయ సమాజంలోని పలు సంఘాలు, సంస్థలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజ్యానికి పలు సంఘాలకు, సంస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది. ఆయా సంస్థల నిర్మాణం, స్వభావాలు, విధులు, అవి చేపట్టే చర్యలను సైతం రాజనీతి శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా రాజకీయ ప్రక్రియలో వివిధ స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. అర్థమైంది కదండి. హక్కులు, విధులు అధ్యయనం. రాజకీయ సమాజంలోని పౌరుల హక్కులను, విధులను గురించి తెలియజేస్తుంది. పౌరుల యొక్క హక్కుల గురించి, విధులను గురించి తెలియజేస్తుంది. ఇటీవల కాలంలో మానవ హక్కులు, పౌర హక్కులకు సంబంధించిన అనేక అంశాలను రాజనీతి శాస్త్రం సమగ్రంగా విశ్లేషించడం జరుగుతుంది. ఇక్కడ మానవ హక్కులకు, అదేవిధంగా పౌరులకు సంబంధించిన అనేక అంశాలను రాజనీతి శాస్త్రం సమగ్రంగా విశ్లేషించడం జరుగుతుంది. నెక్స్ట్, జాతీయ అంతర్జాతీయ పరమైన సమస్యల అధ్యయనం. రాజనీతి శాస్త్రం పరిధి జాతీయ, అంతర్జాతీయ సమస్యలను వివరించేదిగా ఉంది. జాతీయ రాజ్యాలు, భౌగోళిక సమైక్యత, సార్వభౌమాధికారం మొదలైన అంశాలు ఈ శాస్త్రం పరిధిలోనికి వస్తాయి. అంతేకాదు ఆయుధీకరణ, నిరాయుధీకరణ, సమతౌల్య ప్రాబల్యం, మిలిటరీ రక్షణ వ్యవహారాలను సైతం రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలనే కాకుండా నెక్స్ట్ ఇక్కడ ఏంటి, భౌగోళిక సమైక్యత, సార్వభౌమాధికారం, అదేవిధంగా ఆయుధీకరణ, నిరాయుధీకరణ, సమతౌల్య ప్రాబల్యం, మిలిటరీ రక్షణ వ్యవహారాల కూడా రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. తులనాత్మక రాజకీయాలను అధ్యయనం చేసే శాస్త్రం. రాజనీతి శాస్త్రం ప్రపంచంలోని పలు రకాల ప్రభావాలను, వాటి నిర్మాణాలను, అవి నిర్వహించే విధులను తులనాత్మకంగా వివరిస్తుంది. ప్రపంచంలోని పలు రకాల ప్రభుత్వాల గురించిగా వివరిస్తుంది. ప్రపంచంలోని సమకాలీన రాజకీయ వ్యవస్థలను తులనాత్మకంగా విశ్లేషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో బ్రిటన్లో ఏ విధంగా ఉంది రాజకీయ వ్యవస్థ, ఓకేనా, బ్రిటన్లో, చైనాలో, రష్యాలో, ఫ్రాన్స్లో ఏ విధంగా ఉందో రాజకీయ వ్యవస్థ కూడా ఇది తెలియజేస్తుంది. మనం కొన్ని ప్రాథమిక హక్కులను కూడా వేరే దేశం నుంచి మనం కొన్ని తీసుకున్నాం కదండి. సో ఆ విధంగా ఆధునిక రాజనీతి విశ్లేషణ అధ్యయనం. 20వ శతాబ్దపు రాజనీతి శాస్త్రం అధికార నిర్మాణం, దాని పంపిణీ సంబంధించి వివరించే శాస్త్రంగా పరిగణించింది. ఏంది ఇక్కడ ఆధునిక రాజనీతి శాస్త్ర విశ్లేషణ ఏంటి, ఇక్కడ 20వ శతాబ్దపు రాజనీతి శాస్త్రం అధికార నిర్మాణం, దాని యొక్క అధికార నిర్మాణం ఏ విధంగా ఉంది, దాని పంపిణీకి సంబంధించి వివరించే శాస్త్రంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఆధునిక రాజకీయ వ్యవస్థల విశ్లేషణ కోసం ఆయా వ్యవస్థల్లో
రాజకీయ సామాజీకరణ, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ అభివృద్ధి, రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రవర్తన వంటి నూతన భావాలను రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. నెక్స్ట్, ప్రభుత్వ విధానాల అధ్యయనం. ఆధునిక రాజనీతి శాస్త్రజ్ఞుడైన డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఏ ఆల్మండ్, చార్లెస్ మేరియం వంటి వారు ఆధునిక రాజనీతి శాస్త్రం విధానాల అధ్యయన శాస్త్రంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ఏంటి ఇక్కడ? ఈస్టన్, డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఏ ఆల్మండ్, చార్లెస్ మేరియం వంటి వాళ్ళు ఏం చేసి ఇక్కడ వీళ్ళందరూ ఆధునిక రాజనీతి శాస్త్రం విధానాలు అధ్యయన శాస్త్రంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ఓకే, అంటే ఆధునికంగా ఈ శాస్త్రం అనేది రూపాంతరం చెందిందని ఈ ముగ్గురు కూడా, ఎవరు? డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఆల్మండ్, చార్లెస్ మేరియం, వీళ్ళు కూడా అభిప్రాయపడడం జరిగింది. వారు అభిప్రాయంలో రాజ్యం రూపొందించే సంక్షేమ పథకాలు, చేపట్టే అభివృద్ధి చర్యలను అధ్యయనం చేయడమే ప్రాథమిక విధిగా రాజనీతి శాస్త్రజ్ఞులు భావించాలన్నారు. ప్రభుత్వ పథకాలను రూపొందించే సందర్భంలో రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాల ప్రచార మాధ్యమాలు ఎటువంటి ప్రభావిత పాత్రను పోషిస్తున్నాయో రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయాభివృద్ధి కోసం ప్రవేశపెట్టే విధానాలను, ఉదాహరణకు జాతీయ వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం, పర్యావరణ విధానం, రిజర్వేషన్ విధానం, విద్యా విధానం వంటి జాతీయ ప్రతిష్టను నిలబెట్టే విధానాలను కూడా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఉదాహరణకి ఏమేంటి చేస్తుందండి? జాతీయ వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం, పర్యావరణ విధానం, రిజర్వేషన్ విధానం, విద్యా విధానం, జాతీయ ప్రతిష్టకు నిలబెట్టే అన్ని విధానాలు కూడా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఓకే, ఇప్పుడు రాజకీయ సంస్థలలో ఇక్కడ ఏంటి? ఇక్కడ ప్రభావ వర్గాల ప్రచార మాధ్యమాలు ఎటువంటి ప్రభావిత పాత్రను పోషిస్తున్నాయో రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. ఓకేనా? అంటే గవర్నమెంట్లో ప్రభుత్వం తీసుకునే ఏమంటారు మాటల సభలు ఉన్నాయి కదండి, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, ప్రచార సాధనాలు కానీ, అవన్నీ కూడా ఏ విధంగా వాటి యొక్క భావాలను వెలువరిస్తాయి అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. ఓకే, నెక్స్ట్, 21వ శతాబ్దంలో రాజనీతి శాస్త్రం అనేక నూతన అంశాలకు తన అధ్యయన అంశాలుగా భావించి వివరించబడడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఫెమినిస్ట్ ఉద్యమం, మానవ హక్కుల ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మొదలైనవి. 21వ శతాబ్దంలో రాజనీతి శాస్త్రం అనేక నూతన అంశాలను తన అధ్యయన అంశాలుగా భావించి వివరించడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఫెమినిస్ట్ ఉద్యమం, మానవ హక్కుల ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మొదలైనవి. వీటితో పాటు ప్రభుత్వేతర సంస్థల పాత్రను వివరించడం ద్వారా రోజుకు రాజనీతి శాస్త్ర పరిధి విస్తృతమవుతూ ఉంది. 21వ శతాబ్దంలో రాజనీతి శాస్త్రం అనేక నూతన అంశాలను తన అధ్యయన అంశాలుగా భావించి వివరించడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఫెమినిస్ట్ ఉద్యమం, మానవ హక్కుల ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మొదలైనవి. వీటితో పాటు ప్రభుత్వేతర సంస్థల పాత్రను వివరించడం ద్వారా రోజుకు రాజనీతి శాస్త్ర పరిధి విస్తృతమవుతూ ఉంది. ఓకే, రాజనీతి శాస్త్రం ప్రాముఖ్యత. దాని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి. రాజనీతి శాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటు చేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమే కాకుండా రాజకీయ పరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం ఇవ్వడం వంటి విషయాలను పేర్కొనడం ద్వారా రాజనీతి శాస్త్రం ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలు పేర్కొనడం ద్వారా రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. ఓకే అండి. రాజనీతి శాస్త్రం సిద్ధాంతాలను, భావనలను వివరిస్తుంది. సో దానికి ప్రాముఖ్యత ఇక్కడ పాయింట్ వైజ్ ఉన్నాయండి. రాజనీతి శాస్త్రం వ్యక్తికి, రాజ్యానికి, సమాజానికి
మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ? వ్యక్తికి, రాజ్యానికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛ, సమానత్వాల ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా అనేక సిద్ధాంతాలను, రాజనైతిక భావాలను వివరించడం ద్వారా సమాజాన్ని ప్రగతిశీల సమాజంగా మారుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ రాజశాస్త్రం తెలుసు మనకి, వ్యక్తికి, రాజ్యానికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛ, సమానత్వాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అదేవిధంగా అనేక సిద్ధాంతాలను, రాజనైతిక భావాలను వివరించడం ద్వారా సమాజాన్ని ప్రగతిశీల సమాజంగా మారుస్తుంది. ఓకే అండి, ఫస్ట్ పాయింట్ సిద్ధాంతాలు బాగున్నాయి. నెక్స్ట్, రాజనీతి శాస్త్రం ప్రభుత్వ రూపాలను, ప్రభుత్వ అంగాలను గురించి వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఓకే, ఉదాహరణకు రాజరికం, కులీన పాలన, ప్రజాస్వామ్యం, నియంతృత్వం, ఇతర ప్రభుత్వ రూపాలను గురించి అవగాహనను ఈ శాస్త్రం కల్పిస్తుంది. రాజరికం, కులీన పాలన, ప్రజాస్వామ్యం, నియంతృత్వం, ఇతర ప్రభుత్వ రూపాలను గురించి అవగాహనను ఈ శాస్త్రం కల్పిస్తుంది. అదేవిధంగా ఆధునిక ప్రభుత్వాలు కలిగి ఉండే శాసన నిర్మాణం, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖల రూపంలో గల అంగాలను, వాటి ప్రాధాన్యతను, వాటి మధ్య గల సంబంధాలను, భేదాలను తెలియజేయడం ద్వారా శాస్త్ర ప్రాధాన్యత పెరిగింది. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి ప్రభుత్వ రూపాలు, ప్రభుత్వ అంగాలు ఏంటండి? ఈ మూడేగా మెయిన్ మనకి. ఓకే, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఓకే, వాటి యొక్క మధ్య గల సంబంధాలను, వాటి యొక్క ప్రాముఖ్యతను, వాటి యొక్క భేదాలను తెలియజేస్తుంది. రాజనీతి శాస్త్రం హక్కులను, విధులను గురించి వివరిస్తుంది. రాజకీయ సమాజంలో పౌరులు ఉత్తమ జీవనాన్ని పొందడానికి కావలసిన హక్కులను, వారు నిర్వహించాల్సిన విధులను రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. రాజకీయ సమాజంలో పౌరులు ఉత్తమ జీవనాన్ని పొందడానికి కావలసిన హక్కులను, వారు నిర్వహించాల్సిన విధులను రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. అదేవిధంగా రాజ్యం పౌరులకు ఎటువంటి హక్కులు కల్పించాలి, ప్రజాభిమతానికి ఏ విధమైన ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే విషయం పౌరులకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ప్రజాభిమతానికి ఏ విధమైన ప్రాధాన్యతనివ్వాలి అనే విషయం కూడా పౌరులకి స్పష్టంగా తెలియజేస్తుంది రాజనీతి శాస్త్రం. రాజనీతి శాస్త్రం రాజనీతి తత్వవేత్తల భావాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఓకే, చూద్దామండి. ఆయా కాలాల్లో పలు సందర్భాల్లో తత్వవేత్తల భావాలు ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. రూసో, వాల్తేరు వంటి వారి తాత్విక భావాలు ఫ్రెంచ్ విప్లవం సంభవించడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ఈ శాస్త్రం ద్వారా మనకు తెలియజేయగలుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ విప్లవాలు అనేది 9th క్లాస్లో ఉందండి. ఇక్కడ రూసో, వాల్టేరు వంటి వారి తాత్విక భావాలు ఫ్రెంచ్ విప్లవం సంభవించడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ఈ శాస్త్రం ద్వారా మనకు తెలియజేసుకోగలుగుతాం. అదేవిధంగా కారల్ మార్క్స్ భావాలు, రష్యాలో లెనిన్ నాయకత్వం, ఇది కూడా 9th క్లాసే అండి. కారల్ మార్క్స్ భావాలు, రష్యాలో లెనిన్ నాయకత్వం, విప్లవం సంభవించడానికి, మావో నాయకత్వంలో చైనాలో విప్లవం రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో కూడా రాజనీతి శాస్త్రం ఇక్కడ కారల్ మార్క్స్ భావాలు, రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవ సంభవించడానికి, మావో నాయకత్వంలో చైనాలో విప్లవం రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో కూడా రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెంచ్ ప్రభావాల గురించి వీళ్ళ యొక్క ఇక్కడేంటి రూసో, వాల్తేర్ ఇద్దరు చెప్పారు అనమాట ఫ్రెంచ్ ప్రభావాలకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ కారల్ మార్క్స్ భావాలు ఎవరి గురించి? ఇక్కడ కారల్ మార్క్స్ భావాలు, రష్యాలో లెనిన్ నాయకత్వం. ఓకే, నెక్స్ట్ మావో నాయకత్వంలో చైనా విప్లవం రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో అనే అంశాలు తెలియజేస్తుంది. అంతేకాదు మన భారతదేశంలో ప్రజలను శాంతియుతంగా స్వాతంత్రోద్యమంలో భాగస్వాములను చేయడంలో మహాత్మా గాంధీ సిద్ధాంత సూత్రాలు ఏ విధంగా ప్రభావితపరిచాయో మనం గమనంలోనే ఉన్నాయి. ఓకే, మన గమనంలోనే ఉన్నాయి.
ఈ విధంగా రాజనీతి శాస్త్రం రాజనీతి తత్వవేత్తల గురించి సంపూర్ణమైన అవగాహనను కల్పిస్తుంది. ఓకే అండి. రాజనీతి శాస్త్రం తత్వవేత్తల యొక్క భావాలను ఏ విధంగా ఉన్నాయో, వారికి సంబంధించిన విషయాలు, విప్లవాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయో, ఓకే, అవన్నిటి గురించి కూడా రాజనీతి శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. రాజనీతి శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను తెలియజేస్తుంది. అంతర్జాతీయంగా సార్వభౌమాధికార రాజ్యాలు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో ఎటువంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయో రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. ఓకే, అంతర్జాతీయంగా ఏ విధంగా ఉంటుంది, ప్రపంచ రాజకీయ వ్యవస్థలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలనేది తెలియజేస్తుంది. ప్రపంచ రాజ్యాల మధ్య పలు రకాల సంబంధాలను గురించి ఈ శాస్త్రం తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అదేవిధంగా అమెరికాకి సంబంధించిన కొన్ని ఏవైతే ఎగుమతి దిగుమతి విషయంలో కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళకు సంబంధించిన ఏవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళు తీర్చడం కానీ, మనకు సంబంధించిన దిగుమతి చేసుకోవడం కానీ, ఈ విధంగా అంతర్జాతీయంగా కూడా మనకి తెలియజేస్తున్నాం రాజనీతి శాస్త్రం. ఆధునిక కాలంలో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి దోహదపడిన అంశాలను రాజనీతి శాస్త్రం విశ్లేషిస్తుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, రోడ్డు రవాణా సౌకర్యాల ఏర్పాటు, ప్రాంతీయ కూటముల ఏర్పాటు వల్ల సరిహద్దు రాజ్యాల మధ్య సంబంధాలు మెరుగుపడి అంతర్జాతీయంగా పలు రాజ్యాల ప్రాధాన్యతను పొందాయి. రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఆధునిక కాలంలో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి దోహదపడిన అంశం రాజనీతి శాస్త్రం తెలియజేస్తుంది. ఓకే, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, ఓకే, టెక్నాలజీ పరంగా రోడ్డు రవాణా సౌకర్యాల ఏర్పాటు, ప్రాంతీయ కూటముల ఏర్పాటు వల్ల సరిహద్దు రాజ్యాల మధ్య సంబంధాలు మెరుగుపడి అంతర్జాతీయంగా పలు రాజ్యాలు ప్రాధాన్యత పొందాయి. రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఓకే, రాజనీతి శాస్త్రం ప్రపంచ సంస్థల గురించి వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగి ఉన్న సంస్థలకు సంబంధించి అవగాహనను కల్పిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న దాని అనుబంధ సంస్థలు, అవి నిర్వహించే కార్యకలాపాలను గురించి అవగాహన రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా కలుగుతుంది. ఓకే అండి. ఐక్యరాజ్య సమితి ఇక్కడ రాజనీతి శాస్త్రం అధ్యయన పద్ధతులు. రాజనీతి శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి పలు రకాల పద్ధతులున్నాయి. వీటిని ఇతర సాంఘిక శాస్త్రాలలో సైతం పాటించడం జరుగుతుంది. ఈ అధ్యయన పద్ధతులు ముఖ్యంగా చారిత్రక పద్ధతి, పరిశీలనా పద్ధతి, తులనాత్మక పద్ధతి, అనుభవవాద పద్ధతి, తాత్విక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. ఈ పద్ధతులన్నింటినీ అవగాహన చేసుకోవడం ద్వారా రాజనీతి శాస్త్రం విశ్లేషణను సంపూర్ణంగా మనం తెలుసుకోవచ్చు. ఏ పద్ధతుల ద్వారా ఇక్కడ చారిత్రక పద్ధతి, పరిశీలనా పద్ధతి, తులనాత్మక పద్ధతి, అనుభవవాద పద్ధతి, తాత్విక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఈ అన్ని పద్ధతుల ద్వారా మనం రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయన పద్ధతులను తెలుసుకోవడం జరుగుతుంది. రాజనీతి శాస్త్రం ఇతర సాంఘిక శాస్త్రాలు. విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అనేక శాస్త్రాలు ఆవిర్భవిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్రాలను 3 ప్రధాన శాఖలుగా వర్గీకరించవచ్చు. భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు. ఇవన్నీ 3 ఏంటి ఇక్కడ మనకి విజ్ఞాన శాస్త్రం కండి. ఓకే, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాలు. సామాజిక శాస్త్రాలు ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక అంశాలను అధ్యయనం చేస్తూనే ఉన్నాయి. ఆయా కాలాలలో సంభవించిన సంఘటనలను విశ్లేషించే క్రమంలో అవి పరిణతి చెందాయి. సాంఘిక విజ్ఞానం పెరిగి అనేక శాఖలుగా విస్తరించడం వల్ల ప్రత్యేక అధ్యయనానికి వీలు ఏర్పడింది. భిన్న సాంఘిక శాస్త్రాల్లో పరస్పర సన్నిహితత్వం ఉంది. వైరుధ్యాలు, వ్యత్యాసాలు ఉన్న లోతుగా పరిశీలిస్తే వాటి మధ్య చాలా పోలికలు ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే, రాజనీతి శాస్త్రానికి ఇతర సాంఘిక శాస్త్రాలతో దగ్గర సంబంధం ఉంది. దగ్గర సంబంధం దేనికి ఉందండి? సాంఘిక శాస్త్రానికి దగ్గర సంబంధం ఉంది. సాంఘిక శాస్త్రాలైన చరిత్ర, అర్థశాస్త్రం, సమాజ శాస్త్రం, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, మానవ శాస్త్రం, నీతి శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, న్యాయశాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం,
మొదలైనవి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. సో రాజనీతి శాస్త్రంతో ఈ అన్ని శాస్త్రాలు కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నీ ఒక చెట్టు శాఖలాగా ఒక విజ్ఞాన సముదాయంలో అంతర్భాగాలు. అందువల్ల ఒక శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఇతర శాస్త్రాలతో దానికి ఉన్న సంబంధాలను కూడా తెలుసుకోవడం అవసరం. అర్థశాస్త్రం చరిత్ర గతాన్ని వివరిస్తుంది. మానవుడు సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం అవసరం. చరిత్ర మానవ అనుభవాల నిధి. మానవ గాథ సాంఘిక శాస్త్రాలకు ప్రయోగశాల వంటివి. మానవ జాతికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, మత, సాహిత్య రంగాల గురించి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. తొలి మానవుడి నుంచి నేటి వరకు ఏర్పడ్డ విభిన్న సంస్థల వర్ణనే చరిత్ర. గత కాలంలోని రాజ్యాభివృద్ధిని, నాగరికతను, సంస్కృతిని, మత సిద్ధాంతాలను, ఆర్థిక విషయాలను చరిత్ర నేటి సమాజానికి అందించింది. చారిత్రక సంఘటనలు, ఉద్యమాలు, వాటి కారణాలు, వాటి మధ్య అంతర్సంబంధాల లిఖిత పత్రమే చరిత్ర. అర్థమైంది కదండి. చరిత్ర రాజకీయాల అధ్యయనానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. గతంలో రాజకీయ భావాలు, సంస్థలు ఏ విధంగా రూపొందాయో, రాజ్యం ఎట్లా ఆవిర్భవించింది, అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి, సిద్ధాంతీకరించడానికి చరిత్ర అవసరమైన మౌలిక సమాచారాన్ని సమకూరుస్తుంది. రాజనీతి శాస్త్రానికి చరిత్రకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు జేఆర్ సీలీ వివరిస్తూ రాజనీతి శాస్త్రం లేని చరిత్ర ఫలరహితం, చరిత్ర లేని రాజనీతి శాస్త్రం మూలరహితం అన్నాడు. ఎవరండి మాట చెప్పింది? జేఆర్ సీలే. ఏమన్నాడు ఇక్కడ? రాజనీతి శాస్త్రం లేని చరిత్ర ఫలరహితం, చరిత్ర లేని రాజనీతి శాస్త్రం మూలరహితం అన్నాడు. రాజకీయ వ్యవస్థలు ప్రాచీన కాలం నుంచి నేటి వరకు వివిధ దశలుగా అభివృద్ధి చెందుతున్నాయి. చరిత్ర వివిధ వ్యవస్థల క్రమపరిణామాలను విశదీకరిస్తుంది. రాజనీతి శాస్త్రానికి చరిత్ర పునాది వంటిది. గత రాజకీయ చరిత్రను వర్తమానంతో పోలిస్తే భవిష్యత్తులో పటిష్టవంతమైన ఆదర్శ రాజకీయ వ్యవస్థలు స్థాపించడానికి సాధ్యమవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్, ద్విజాతి సిద్ధాంతం, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికి, వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి రాజకీయ పరిజ్ఞానం చాలా అవసరం. తెలుసు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి 10th క్లాస్లో ఉన్నాయి. ప్రాచీన యూరప్ చరిత్ర పరిజ్ఞానం ఉన్నప్పుడే ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్వవేత్తల భావాలను అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. చారిత్రక సమాచారం ఆధారంగానే మాకియవెల్లి, మాంటెస్క్యూ, లార్డ్ బ్రైస్ వంటి రాజనీతి శాస్త్రజ్ఞులు విభిన్న రాజకీయ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. రాబ్సన్ అభిప్రాయపడ్డట్లు ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే తన జాతి చారిత్రక క్రమం తెలుసుకోవలసి ఉంటుంది. అంతే కదండి. ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే తన జాతి చారిత్రక క్రమం తెలుసుకోవాల్సి ఉంటుంది. రాజనీతి శాస్త్ర అభివృద్ధికి చరిత్ర ఎంత అవసరమో రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం కూడా చరిత్ర అభివృద్ధికి అంతే అవసరం. చరిత్ర, రాజనీతి శాస్త్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించబడినప్పుడే నాగరిక సమాజాభివృద్ధికి అవి తోడ్పడతాయి. చరిత్ర నిర్దిష్టమైన ఇతివృత్తాలను గురించి చర్చిస్తే రాజనీతి శాస్త్రం రాజ్యాధికారం, ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగాల వర్గీకరణ, వివిధ రాజకీయ పార్టీలు మొదలైన వాటిని గురించి చర్చిస్తుంది. ఏంటి ఇక్కడ చరిత్ర అనేది ఇతివృత్తాలను గురించి చర్చిస్తే రాజనీతి శాస్త్రం ఏం చేస్తుంది? ఇక్కడ రాజ్యాధికారం, ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగాల వర్గీకరణ, వివిధ రాజకీయ పార్టీలు మొదలైన వాటిని గురించి తెలియజేస్తుంది. రాజనీతి శాస్త్రం అధ్యయనం భూత, వర్తమాన,
పరిణామాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తు గురించి ఊహాగానం చేస్తుంది. ఓకే కదండి. రాజనీతి శాస్త్రం ఏం చేస్తుంది కదా, భూత వర్తమాన పరిణామాలే కాకుండా భవిష్యత్తు గురించి కూడా ఊహాగానం అనేది చేస్తుంది. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం ఇప్పటి వరకు అంతా కూడా జరిగింది ఏంటంటే ఇక్కడ రాజనీతి శాస్త్రం చరిత్ర జరిగింది. ఇప్పుడు రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. అర్థశాస్త్రం సంపద ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. అర్థశాస్త్రం సంపద ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించి సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం. సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవ జీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శ పౌరునిగా నియమ నిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవ శ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపరచడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది. ఓకే అండి, ఇది అర్థశాస్త్రానికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ ఉందని, ఇంకా లాస్ట్ పేజ్ అండి అయిపోతుంది. అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థిక అవసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి. ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవ జీవితం దుఃఖమయమవుతుంది. ప్రాథమిక అవసరాలు ఏంటంటే ఇక్కడ తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం ఇవన్నీ లోపిస్తే ఏమవుతుంది, మానవ జీవితం అనేది దుఃఖమయమవుతుంది. కనీస అవసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడ కోసమే తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించవలసి వస్తుంది. దారిద్ర్యం విలియ తాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘ వ్యతిరేక శక్తులు భయంకరంగా విజృంభిస్తాయి. ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. అంతే కదండి. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలను పాల్పడవచ్చు. ఎగ్జాంపుల్ దొంగతనం. సంఘ విద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు. తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వహించలేడు. కనీస అవసరాలు తీరని పౌరుడు ఓటు హక్కు విలువను తీసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారి తీస్తాయని అరిస్టాటిల్ హెచ్చరించాడు. ఓకే, ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారి తీస్తాయని అరిస్టాటిల్ హెచ్చరించాడు. అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం వేరైనప్పటికీ ప్రజా సంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఈ రెండు వేరే కానీ వీటి యొక్క లక్ష్యం ఏంటి? ఇక్కడ మెయిన్ ప్రజా సంక్షేమం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం, మారక ద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలకు అరికట్టడం, జాతీయ సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం మొదలగునవి. వీటి మీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించబడడానికి వీలవుతుంది. ఓకే, పరిష్కరించడానికి వేటి ఇక్కడ ఆర్థిక సమస్యలు అనేవి రాజకీయ వ్యవస్థ ద్వారా పరిష్కరించడానికి వీలవుతుంది. ఓకేనా, ఏ విధంగా అంటే కొన్ని నిధులు అనేది సమకూర్చడం ద్వారా, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వ ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావాలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వహించక తప్పదు. ఓకే, ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహదం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవి. ఓకే, ఆధునిక కాలంలో వివరిస్తున్న
ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకు, ఉద్యమాలకు ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థిక స్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి. ఓకే అండి, ఇక్కడ ఏంటి ఆర్థిక స్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ఏం చేస్తే ఇక్కడ ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ ఇదండి రాజనీతి శాస్త్రానికి ఎకనామిక్స్ గల సంబంధం. ఇప్పుడు రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం లాస్ట్ ఇదేనండి, అయిపోతుంది క్లాసు. ఓకే, సమాజ శాస్త్రం సాంఘిక శాస్త్రాలన్నిటికీ మూలం. తెలుసు కానీ సమాజ శాస్త్రం ఏంటి ఇక్కడ సాంఘిక శాస్త్రాలన్నిటికీ కూడా మూలం. సాంఘిక వ్యవస్థల పరిణామాలను సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజ శాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటిని గురించి చర్చిస్తుంది. మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం, పరిణామం, వికాసం, వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజ శాస్త్రం ప్రస్తావిస్తుంది. ఓకే కదండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇక్కడ వివిధ వ్యవస్థల ఆవిర్భావం, పరిణామం, వికాసం, వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధులు, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అందువల్ల సమాజ శాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేక శాస్త్రాలుగా రూపాంతరం చెందాయి. రాజనీతి శాస్త్రం వీటిలో ఒక భాగం మాత్రమే. ఈ రెండు శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం ఉండటమే గాక అవి పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. రాజనీతి శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రంతో పరిచయం చాలా అవసరం. ఎందుకంటే రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే దాని సామాజిక మూలాలను అధ్యయనం చేయాలి. గ్రీకు తత్వవేత్తలు సాంఘిక విధానాన్ని రాజకీయ విధానంగా భావించారు. వారి దృష్టిలో రాజ్యానికి, సంఘానికి తేడా లేదు. గ్రీకుల అభిప్రాయంలో రాజ్యం రాజకీయ వ్యవస్థే కాక ఒక ఉన్నతమైన సాంఘిక వ్యవస్థ కూడా. సమాజ జీవనాన్ని క్రమబద్ధం చేయడంలో సమాజంలోని ఆచారాలు, కట్టుబాట్లు తోడ్పడతాయి. అంతే కదండి, ఇక్కడ సమాజంలోని ఆచారాలు, కట్టుబాట్లు తోడ్పడతాయి. రాజనీతి శాస్త్రజ్ఞులు వ్యక్తి సమూహ ప్రవర్తనలను నిర్వహించడంలో సామాజికీకరణ విధానానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఇటీవల కాలంలో రాజకీయ సమాజ శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది. దీంతో రాజకీయ జీవనం మీద సామాజిక సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, ముఠాలు, ప్రజాభిప్రాయం మొదలైనవి చాలా వరకు సామాజిక ప్రభావాలకు లోనవుతున్నాయి. ఒక దేశంలోని రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే దాని సామాజిక స్థితిగతుల పట్ల అవగాహన ఉండాలి. భారతదేశ సామాజిక రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే కులం, మతం, ప్రాంతం, భాష మొదలైన సామాజిక ప్రక్రియలను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రాజనీతి శాస్త్రం క్రమబద్ధమైన వ్యక్తుల సముదాయాలకు పరిమితం కాగా సమాజ శాస్త్రం క్రమబద్ధం కాని మానవ సమూహాలను గురించి కూడా వివరిస్తుంది. ఇక్కడ రాజనీతి శాస్త్రం ఏంటి, ఇక్కడ క్రమబద్ధమైన మానవుల యొక్క సముదాయాలను పరిమితమైతే ఈ సమాజ శాస్త్రం ఏం చేస్తుంది, క్రమబద్ధం కాని మానవ సముదాయాలకు కూడా వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం భూత, వర్తమాన, భవిష్యత్తు రాజకీయ వ్యవస్థల గురించి చర్చిస్తే సమాజ శాస్త్రం భూత, వర్తమాన కాలాలలో ఉన్న సంస్థల పుట్టుక, వికాసం గురించి చర్చిస్తుంది. సో ముగింపండి ఇక్కడ కంక్లూజన్. సాంఘిక శాస్త్రాలన్నింటిలోని రాజనీతి శాస్త్రం అధిక ప్రాధాన్యతను కలిగి ఉంది. పౌరుల ఉన్నత జీవనానికి కావలసిన సైద్ధాంతిక భావాలను ఈ శాస్త్రం అందిస్తుంది. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను తెలియజేస్తుంది. క్రీస్తు పూర్వం కాలం నుండి నేటి వరకు ఆయా సమాజాలలో సంభవించిన రాజకీయ పరిణామాలను సోదాహరణంగా వివరించే ఏకైక శాస్త్రం రాజనీతి శాస్త్రం. నేటి ఆధునిక కాలంలో రాజకీయ వ్యాసంగాలలో వచ్చిన మార్పులను, ఆధునిక సిద్ధాంతాలను, భావనలను పౌర సమాజానికి అందించడంలో ఇతర సాంఘిక శాస్త్రాలన్నింటి కంటే రాజనీతి శాస్త్రం ముందుంటుంది. అదే సందర్భంలో
ఇతర సాంఘిక శాస్త్రాలతో సత్సంబంధాలను రాజనీతి శాస్త్రం కలిగి ఉంది. చరిత్ర, అర్థశాస్త్రం, సమాజ శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, నీతి శాస్త్రం, ప్రభుత్వ పరిపాలనా శాస్త్రం వంటి వాటితో ఈ శాస్త్రానికి భావాత్మక సంబంధాలు ఉంటాయి. రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థి సమాజం పట్ల సమగ్ర అవగాహనను పెంచుకోగలుగుతాడు. సో ఇదండి క్లాసు. సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం మెయిన్ టాపిక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, లింకప్ టాపిక్స్ కూడా ఉంటాయి అందులో సబ్జెక్ట్ పరంగా. సో ఇవ్వండి. సో థ్యాంక్ యూ అండి.